హుస్సేన్ ఇవాళ సాగర్‌లోని ప్రాజెక్టులు ప్రసాద్ కడతాం, ఇమాక్స్, అక్వైరీ జలవిహార్, చేసుకుంటాం, పారడైజ్ ప్రభుత్వ హోటళ్లన్నీ కార్యాలయాలు ఎఫ్టీఎల్ కడతాం, పరిధిలో ఉన్నాయని గవర్నమెంట్ బీజేపీ ఎంపీ అక్వైరీ చేస్తుంది. ఈటెల మన రాజేందర్ ఫార్మా అన్నారు. సిటీ పేరిట మరి 13,000 వీటిని ఎకరాలు పూడ్చే పెట్టి దమ్ము అక్వైరీ రేవంత్ చేస్తుంది. రెడ్డికి ఉందా అక్కడ అని ₹1 రాజేందర్ ₹2, ₹2,00,00,000 సవాల్ విలువ విసిరారు. ఉన్నప్పటికి కూడా నువ్వు సామాన్యులు అక్వైరీ చేసి రూపాయి 10 రూపాయి లక్షల రూపాయలు అక్వైరీ పోగేసుకుని చేస్తావు. కట్టుకున్న ఏదో ఇల్లు ఒక కూలగొట్టి అక్వైరీ చేయాలి కదా. సీఎం నువ్వు రేవంత్ అక్వైరీ రెడ్డి వారి చేయకుండా నీ కడుపులో తాత మట్టి జాగీర్ లాగా కొడుతున్నారని నువ్వు ఈటెల ఇవాళ రాజేందర్ వచ్చి ఇవాళ మొత్తం మండిపడ్డారు. కూలగొడతా, నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా, ప్రభుత్వాలకు ఈ ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్వ గురించి ఆలోచించడానికి మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి. నేను అడుగుతా ఉన్నా, ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి. నేను అంటున్నా, చెరువులు కాపాడే ధైర్యం నీకుంటే, దమ్ముంటే, నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుస్సేన్ సాగర్లో తాగే నీళ్ళు లెక్క తయారు చేయి ఫస్ట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చుడు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితమైన బతుకుతున్నారు. ఈగలు, దోమలు, గుర్రపు డెక్క వాసన, అసలు జ్వరాలు. ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు. నేను అంటున్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు, వాళ్ళు నీతో యుద్ధానికి రాకపోవచ్చు, వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఉసురు నీకు తాకకుండా పోయి గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో, పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో, పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో, నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో, ఇలా మహిళలకు ₹2,500 ఇస్తా, భూమి లేని వాళ్ళకు ₹12,000 ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా ప్రగల్భాలు పలికినవు.